హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దహి ఆలుగడ్డ కర్రీ అండి. ఈ దహి ఆలుగడ్డ కర్రీ రైస్‌లోకి కాదండి, రోటీ, చపాతీ, పుల్కా, పూరీలో వేటిలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ దహి ఆలుగడ్డ కర్రీ సింపుల్‌గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసి మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అది వేగాక ఇప్పుడు ఇందులో 2 చెంచాల పచ్చి బఠానీ కూడా వేసి వేగనివ్వాలండి. పచ్చి బఠానీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసి ఒకసారి కలిపి టమాటాలు మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు ఒక కప్పు పెరుగు తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగు మసాలాని పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటాలు మగ్గాయో చూద్దామండి. టమాటాలు మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న పెరుగును వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలిపి ఇప్పుడు మనం వేసుకున్న పెరుగు, ఆలుగడ్డ ముక్కలు చక్కగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం వేసుకున్న ఆలుగడ్డ, పెరుగు చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదండీ! ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొన్ని నీళ్లను పోసుకొని ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ పైకి వచ్చిందండి. కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే దహి ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకినా, రోటీ, చపాతీ, పూరి, పుల్కాలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.